కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లను మార్చడం వల్లే ఆలస్యమైనట్టుగా చెప్పారు. నాటి సీఎం రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన పనులు దశల వారీగా జరుగుతూ వస్తున్నాయన్నారు మాజీ మంత్రి బుగ్గన. వాటిని మేమే చేశామని బాబు అబద్దాలు చెప్తున్నారని బుగ్గన సెటైర్లు వేశారు. పోలవరం రాష్ట్రానికి ఒక వరం. నేను చాలా కష్టపడి 76% పూర్తి చేశాను. ఆ 5 ఏళ్ళు ఒక వ్యక్తి వచ్చాడు. వ్యక్తి పేరు నేను చెప్పను. ప్రజావేదికతో విధ్వంసంతో ప్రారంభించి రాష్ట్రానికి వరమైనటువంటి పోలవరాన్ని కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. డయాఫామ్ వాళ్ళు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. నేనుంటే 2020కి నీళ్లు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని పూర్తి చేసి 2027కి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. అసలు పర్యావరణ అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? అక్టోబర్ 2005. మళ్ళా వన్యప్రాణుల రక్షణ అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? జూలై 2006. పునరావాస ప్రణాళిక అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? ఏప్రిల్ 2007. మరి సుప్రీంకోర్టు ద్వారా పాపికొండల వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం మళ్లింపు అనుమతి ఎప్పుడు నుండి వచ్చిండేది? సెప్టెంబర్ 2008. కేంద్ర ప్రణాళికా శాఖ అనుమతి అండి ఎప్పుడు వచ్చిండేది? ప్లానింగ్ కమిషన్ అనుమతి ఫిబ్రవరి 2009. సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ సాంకేతిక అనుమతి అండి ఎప్పుడండి వచ్చిండేది? జనవరి 2009. కేంద్ర ఆర్థిక శాఖ కమిటీ అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? ఫైనాన్స్ డిపార్ట్మెంటు మార్చి 2009. అటవీ శాఖ అనుమతి స్టేజ్ 2 ఎప్పుడండి వచ్చిండేది? జూలై 2010. కానీ మీరు చెప్తారు మీరే మొదలు పెట్టినారని. ఇంకా మేము ఏం చెప్పాలా, ఎవరికి చెప్పాలి? పదే పదే పదే